రాగి సంగటి, కాల్చిన కోడి, చికెన్ సూపర్గా ఉంది, అద్దరిపోతుంది. చూడండి, ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. ఆంధ్రాలో అయితే ఎక్కువ ఇలానే చేస్తారండి. కనిగిరిలో ఇలా చేసేసి అమ్ముతారండి ప్లేట్లు లెక్క. ఇదిగో సంగటి, చికెన్. హాయ్ అండి, ముందుగా అందరికీ ఈరోజు వచ్చేసి రాగి సంగటి చేయబోతున్నామండి. రాగి సంగటి, కాల్చిన కోడి చికెన్. ఇదిగండి కాల్చిన కోడి చికెన్ కూడా చూపిస్తా చూడండి. రాగి సంగటి చికెన్ మస్తు ఉంటుందండి, ఏమున్నా ఉంటుంది చూడండి. మధ్యలో ఎక్కడ కట్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టడం మర్చిపోవద్దండి. ఓకేనండి, ఇప్పుడు చికెన్ కూడా ఇవన్నీ చూపిస్తా చూడండి. కాల్చిన చికెన్, కాల్చిన కోడి చికెన్ అని చెప్పినా కదా. ఇవ్వండి రాగి సంగటి చికెన్ కాంబినేషన్ అదిరిపోద్దండి. కాల్చిన కోడి చికెన్ ఆంధ్రాలో చేస్తారు ఎక్కువ. ఆంధ్రాలో కనిగిరిలో సంగటి చికెన్ చారు అమ్ముతారు, మస్తు ఉంటుంది, ఏమున్నా ఉంటుంది. చూద్దాం మనం ఈరోజు ట్రై చేద్దాము. ఏమున్నా ఉంటుంది ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి. అంటే కడిగే ఎక్కువ అంటే ఆడ కొంచెం అంతా గలీజ్గా ఉంటుంది కదండి. మామూలుగా పడతారు కదా. మామూలుగా మనం ఇంట్లో అయితే తెచ్చుకొని కాల్చుకున్నది అయితే కడిగే అవసరం లేదు. ఇట్లా ఉంది కాబట్టి కడగాలి. ఆడంతా కొంచెం కచ్చరగా ఉంటుంది కాబట్టి చికెన్ షాప్లో ఇలా మంచిగా నీట్గా కడుక్కొని ఎలా చేస్తానో చూడండి. కాల్చిన కోడి చికెన్, రాగి సంగటి. ఇప్పుడు పెట్టినవి వచ్చేసి రైస్ అండి. తర్వాత రైస్ బాగా ఉడికిన తర్వాత సంగటి వేసి అప్పుడు రాగి పిండి వేసి ఎనమాలి చూపిస్తా చూడండి. ఇదండి టమాటాలు, పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ కట్ చేసుకుందామండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తా. కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలండి, ఉల్లిగడ్డ, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ వచ్చేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందామండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందామండి. ఇక చెంచాడు, మళ్ళీ కొంచెం అండి, హాఫ్ చెంచా. ఇప్పుడు కొంచెం మన అల్లం పేస్ట్ వచ్చేసి పచ్చివాసన రాకుండా కొంచెం మంచిగా కలబెట్టుకోవాలండి. చూడండి, ఇలా మంచిగా పచ్చివాసన పోయేలా కలబెట్టేసుకొని ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలండి. అంటే మనం కడిగి పెట్టుకున్నాం కదండి, కడిగి పెట్టుకున్న కాల్చిన చికెన్ వాటర్ లేకుండా తీసేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు మీరు తక్కువ తినేప్పుడైతే తక్కువ వేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళకి ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదండి, కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ తినండి. మేమైతే మీడియం వేసుకుంటాం. మంచిగా కలబెట్టాలండి ఇప్పుడు, ఎందుకంటే ఉప్పు మసాలా అన్నీ ముక్కలకు పట్టాలి కదా. పసుపు కూడా వేసుకోవాలండి, ఒక చెంచాడు. చూడండి, ఒక చెంచా చాలు. పసుపు వేసుకొని ఒకసారి మంచిగా గలబెట్టాలి. మళ్ళీ
నిమ్మకాయ కూడా వేసుకోవాలండి. ఇది ఇప్పుడే కట్ చేసిన అదిగో నిమ్మకాయ కూడా వేసుకోవాలి. నిమ్మకాయ వేసుకుంటే ఏంటంటే ముక్క టైట్ అయిపోద్దండి. మనకు పట్టుకుంటే మెత్తగా లేకుండా బాగా తినడానికి నోట్లో వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఒక్కటి చిన్న నిమ్మకాయ అండి, చిన్న నిమ్మకాయ చాలు. కలబెట్టి టేస్ట్ అయితే అదిరిపోద్ది. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ఇంట్లో. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకున్నామండి. 5 నిమిషాల తర్వాత అండి చూడండి ఎలా అయిపోయిందో. మొత్తం ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిందండి. ఇప్పుడు ముక్కలకు బాగా పట్టి ఉంటుంది మసాలా మొత్తం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేద్దామండి. టమాటా వేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసామండి. టమాటాలు మగ్గడానికి కలబెట్టి టమాటాలు మొత్తం మగ్గిపోతాయి. మూడు టమాటాలండి, మీడియం సైజు, చిన్నవి కాదు మరి పెద్దవి కాదు. ఆవిరి నోట్లే పోతుంది, అలాగ దగ్గు వస్తుంది. ఇప్పుడు కారం వేసుకుందామండి. 3 చెంచాలు. ఒక చెంచా, 4 చెంచాలు. నేనైతే పుల్లు వేస్తా, అది 4 చెంచాలు చాలు. ఇప్పుడు మంచిగా గలబెట్టుకొని వాటర్ వేసుకోవాలండి. ఇవి వాటర్ అండి, ఈ గిన్నెతోటి చాలు. ఎందుకంటే సంగటకు కదండి, కొంచెం చారువ ఉండాలి. చారువ ఉంటేనే బాగుంటుంది, లేకపోతే బాగుంటుంది. ఇప్పుడు మనం సేపు మూత పెట్టేసుకుంటామండి ఒక 5 నిమిషాల పాటు. రెడీ అయిపోవచ్చిందండి, ఉడికేసింది. ఇప్పుడు పిండి వేసుకొని చేయాలి మనము. రాగి పిండి వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలండి. మంచిగా ఉడికిపోయిందండి. ఇదిగో రాగిపిండి. ఇప్పుడు రాగిపిండి వేసేసుకుందాం కప్పులో. అదంతా అరకప్పేనండి వేసింది, ఈ కప్పుతోటి. మీరు అచ్చం రాగి సంగటే తినాలనుకుంటే రాగి దాంతో కూడా చేసుకోవచ్చు. మేమేంటంటే రైసు 2 కలిపి చేసుకుంటున్నాం. 5 నిమిషాల పాటు మూత పెట్టేసేద్దాం. మసాలా నెయ్యి ఒక చెంచాన్నర, 2 చెంచాలు చాలు. బస్ వేసి కొత్తిమీర.
అన్నీ ఉన్నాయి. ఇందాక మంచిగా తిప్పేసామండి. తిప్పేసిన తర్వాత ఇదిగో మళ్ళీ పొయ్యి మీద కొంచెం చేపట్ట వేడి పెట్టుకుంటే అయిపోయిందండి. చూడండి ఎలా వచ్చేసింది సంగటి, మస్తు వచ్చేసింది, అదిరిపోయింది. ఇక చూడండి ఇలాంటిది ఉంటే ఇలాంటి కప్పు ఉంటే ఇలాంటి కప్పులో వేసుకొని ఇలా వేసుకోండి. రాగి ముద్ద కూడా ఇలా తయారైపోయింది. చూడండి తినడానికి కూడా మహా టేస్ట్గా ఉంటుందండి, అదిరిపోద్ది. ఈ కప్పులలో వచ్చేసి ఒక కప్పులో చికెన్ తీసుకున్నామండి. ఇవన్నీ చికెన్ చూద్దామండి. ఇందాక స్టవ్ ఆన్ చేసాము. చికెన్ చూడండి ఎలా ఉంటుందో, చూడండి ఎట్టుందో, మస్తుందండి, అదిరిపోయింది. రాగి సంగటి, కాల్చిన కోడి, చికెన్ సూపర్గా ఉంది, అదిరిపోతుంది. చూడండి ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. ఆంధ్రాలో అయితే ఎక్కువ ఇలానే చేస్తారండి. కనిగిరిలో ఇలా చేసేసి అమ్ముతారండి ప్లేట్లు లెక్క. ఇదిగో సంగటి చికెన్. ఇక చూడండి